ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? నిద్రలేశారా? ప్రార్థన చేసుకున్నారా? మన ప్రభు నేటికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి సజీవులకులో ఉంచినాడు కాబట్టి ఆయన పరిశుద్ధరామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు మనందరి కోసం సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు ఆయన, ఏకైక దేవుడు కదండి. మీ హృదయాన్ని ఇంకా దూరంగా ఉంటే దేవుడిని అంగీకరించండి, రక్షణ తీసుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తల్లో రాయబడినటువంటి గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం ఈరోజు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషిస్తారంట. ఎస్, ఆయన్ని వెతికినామంటే ఈరోజు నీ హృదయంలో సంతోషం కలుగుతుంది, నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఇది ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని నువ్వు అంగీకరించి ఆయన నామమును బట్టి అతిశయించాలి. ఆయన వెతుకువారు హృదయం ముందు సంతోషించుదురుగాక. దేవుణ్ణి వెతికేవారంట హృదయంలో ఇప్పుడు కూడా సంతోషంగా ఉంటారంట. ఎందుకంటే ఆయన మనకి దొరుకునే కాలం ముందు ఆయన వెతకాలి. మనం ఆయన దొరికే కాలమున మనము వెతికి ఆయన ఎందుకు వెతికినామంటే ఆయన ఎందుకు సంతోషిస్తాం. ఆయన కార్యాలను బట్టి మనం సంతోషిస్తాం. ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి మనం ఆనందిస్తాం, హృదయమునందు సంతోషిస్తాం. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనం వివరించి తెలుసుకునే ఎడల మన హృదయమునందు మన సంతోషం కలుగుతుందంటండి. ఎస్, ఆయన మనకిప్పుడు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం వెతికిన ఎడల ఆయన మనకి దొరుకుతాడు. ఒక సమయం వస్తుంది, పరలోక ద్వారాలు మరి మూయబడతాయి. మనం అక్కడికి వెళ్ళి ఎంత మన పరలోక ద్వారాలు తెరవమని దేవుని బతిమాలకున్నా కూడా ఆయన తెరవడు. అందుకని యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతకడి. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఆయన మీకు దొరుకు కాలమున వెతకండి యెహోవాను. చూడండి 55వ అధ్యాయంలో 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఈరోజు మనకు ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన దగ్గరగా ఉన్నాడు. ఆయనను వెతికినామంటే ఈరోజు ఆయన్ని కనపడతాడు మనకి. ఈరోజు ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఆయన వెతికితే హృదయమునందు సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఎస్, ఆ భయంకరమైన కఠిన శిక్షలో నుంచి, నిత్య నరకం నుంచి తప్పించి దేవుడు మనల్ని పరలోక రాజ్యం చేర్చే మహా గొప్ప దేవుడు. ఆయనను వెతికిన ఎడల మనం హృదయం సంతోషిస్తాం, ఆనందిస్తాం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. దేవుని లేఖనాలు చదువుతున్నాయి కదా. ఎస్, ఈరోజు ఆయన వెతుకుతావా? ఈరోజు ప్రజలందరూ కూడా ఉదయకాలం లేచి ఏం వెతుకుతారు తెలుసు కదా, అందరికీ తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ కూడా ఉదయకాలం లేచి ఎవరు మెసేజ్ పంపించడానికి చూస్తూ ఉంటారు. అవి వెతుకుతూ ఉంటారు. ఇంకా ఎవరైనా ఏమైనా పంపిస్తారేమో అని వెతుకుతూ ఉంటారు. లోకం వెతుకుతూ ఉంటారు. కొంతమంది లోకంలో తిరుగుతూ ఏం దొరుకుతుందా అని లోకం చుట్టూ తిరుగుతూ వెతుకుతూ ఉంటారు. లోకాన్ని వెతికితే ఏమొస్తుందని నష్టమేగా మనకి దొరుకుతుంది. హృదయం ముందు కష్టమే, బాధలే మనకి మిగులుతాయి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అంటుంది దేవుని లేఖనాలు. ఎస్, ఆయన ఈరోజు వెతుకుతావా? నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది లేదా? ఆయన వెతుకు ఈరోజు నుంచి. ఆయన జాగ్రత్తగా వెతికిన ఎడలా, యోబు గ్రంథంలో 8:5 కూడా ఉంటుంది కంటే యెహోవాను జాగ్రత్తగా, మీరు సర్వ సృష్టికర్తని దేవుని జాగ్రత్తగా వెతకాలంట. మనం ఆయన వెతికిన ఎడల ఆయన మీకు దొరుకును. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోవాలని చెప్తుంది దేవుని లేఖనాలు. కీర్తనలో చూడండి, కీర్తనల గ్రంథంలో కూడా 105వ కీర్తన చూడండి 3వ వచనంలో, 105వ కీర్తన 3వ వచనంలో కూడా ఆయనను వెతుకుడి, ఆయనను బలమును వెతుకుడి అని చెప్తుంది దేవుని లేఖనాలు. చూడండి 3వ వచనంలో,
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధిని వెతకండి నిత్యము. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆనందములు, నిత్యము సుఖములు ఉన్నాయి. ఆయన ఈరోజు వెతికితే నువ్వు కుటుంబంలో సంతోషిస్తావు, ఆనందిస్తావు, సంతోషంగా ఉంటావు, హృదయం నందు సంతోషిస్తావు నువ్వు. హల్లెలూయా. ఈ లోకంలో మరి చూడండి అనేకమైనవి ఉన్నాయి, కానీ అవి సంతోషాన్ని కలిగించలేవు, నిత్యము సంతోషాన్ని కలిగించలేవు అన్నమాట. ఆనందాన్ని కలిగించలేవు మనకి. అవి బాధ, నష్టము, జగడములు కలిగించేటువంటి ఈ లోకంలో ఆచారాలు వెతికినవంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో వెతికినవంటే నష్టపోయేది మనమే. కాబట్టి యెహోవాను వెతకడి, ఆయన పరిశుద్ధ నామాన్ని వెతకండి. మీరు ఆయన పరిశుద్ధ నామాన్ని అతిశయించండి. యెహోవాను వెతుకువారు ఆయన వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వెతుకుతావా? సమీపముగా ఉన్నాడు, మరలా వెళ్ళిపోతాడు ఆయన. పరలోక ద్వారాలు మూయబడ్డాయి, తలుపులు మూయబడ్డాయి అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రభు అని తలుపు తడితే ఆయన తీయడు ఇంకా. అందుకని ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకోవాలి. ఆయన దొరికే కాలంలో మనం వెతకాలి ఆయన. ఎస్, ఈరోజు ఆయన వెతికి ఈరోజు రక్షణ పొందుకోవాలి. ఖచ్చితంగా ప్రభు నాకు రక్షణ తెచ్చేయి అని ఆయన పాదముల మీద పడి, ఆయన దొరికినప్పుడు పాదముల మీద రక్షణ కోరుకోండి. రక్షణ అన్ని విధాలుగా మనకి పరలోకంలో భూలోకంలో నిత్యం మరి ఆ రాజ్యం మనకు కలిగిస్తుంది, సంతోషం కలిగిస్తుంది, పాపం నుండి విడిపించి మనం నిత్యరాజ్యం కలిగిస్తుందండి. ఆ రక్షణ గొప్ప రక్షణ. ఈరోజు యెహోవాను వెతుకుతావా? దేవుని వెతుకుతావా? ఆయన సమీపంగా ఉన్నాడు. ఈరోజు ప్రభువా నా కుటుంబంలోనికి రా, నా హృదయంలోకి రాయా ప్రభు అని దేవుని చేర్చుకో. సమీపంగా ఉన్న ఆయన వెళ్ళిపోయినాడంటే మరలా తిరిగి నీ ఎత్తుకు రాడు. అందుకనే సమీపముకుండా వేడుకోండి. సమీపముగా ఉండగానే వేడుకోమని లేఖనాలు చేస్తున్నాయి. ఈరోజు ఆయన వెతుకుతావా? నీవు సంతోషంగా ఉంటావు, హృదయమునందు సంతోషిస్తావు, ఆనందిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మంచి వాగ్దానం మమ్మల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు గాక అని సెలవిస్తున్నాం లేఖనాలు. యేసు ప్రభువా, మిమ్మల్ని వెతికిన వారు నాయన సంతోషంగా, ఆనందంగా ఉల్లసించి గంతులు వేస్తారు ప్రభా. నాయన తండ్రి, లోకాన్ని వెతికిన వారు పాడైపోయి నష్టపోయి ప్రభా ఆరోగ్యం పాడై చేసుకొని నాయన ఎంతోమంది నాయన ప్రభా దిగులు విచారాలతో ఉన్నారు, హాస్పిటల్ పాలైపోయినారు. కానీ యెహోవాను వెతికిన వారు సంతోషంగా ఉన్నారు ప్రభు. ఎంతోమంది మేము చూస్తున్నాం ఆనందంగా ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడానికి సెలవిచ్చిన ప్రకారం మీ యందు ఆనందిస్తూ మిమ్మల్ని వెతికిన వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రభు. ఎస్, మిమ్మల్ని వెతికిన వారికి నాయన ఈరోజు నువ్వు సమీపంగా ఉన్నావు నాయన. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క హృదయంలోకి రండి. ఉద్యోగం నాకు ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చండి, గర్భలేని వారికి గర్భలను తెచ్చండి ప్రభా. నాయన రోగులందరినీ ముట్టి స్వస్థపరుస్తాను తండ్రి. ప్రయాణస్తులందరినీ కూడా కాపాడండి. ప్రతి విధంగా యాక్షన్ కలిగి దురాత్మ వేస్తున్నాను, బంధిస్తున్నాం. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి. సంఘాన్ని సేవకులందరినీ కూడా దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని అంతని కాపాడండి. కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.